హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోస్లో మనం కస్టమ్ టెంప్లెట్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా అప్లోడ్ చేయాలి అనే వాటి గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో ఆ టెంప్లెట్ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాము. ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ వీడియోని టెంప్లెట్ కస్టమైజేషన్ గురించి చేయడం జరిగింది. ఈ వీడియో కొంచెం పెద్దదిగా ఉండవచ్చు, సో చివరి వరకు చూడండి. సో టెంప్లెట్ కస్టమైజేషన్ స్టార్ట్ చేయడం కోసం మనం ల్యాప్టాప్లోకి షిఫ్ట్ అయిపోదాము. మన లాస్ట్ వీడియోలో మనకు బ్లాగ్ని సక్సెస్ఫుల్గా కస్టమ్ థీమ్తో మనం అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ కస్టమ్ థీమ్ని ఎలాగా మనం కస్టమైజేషన్ చేయాలన్న గురించి చూద్దాము. సో ముందుగా దీనికోసం నేను ఒరిజినల్ బ్లాగ్ ఏదైతే ఉందో సో దాని యొక్క ఇది నేను ఓపెన్ చేసిన ప్రివ్యూ. సో ఎందుకంటే మనం దాన్ని చూసి సేమ్ యాసిడ్గా చేయాలి అని అనుకున్నాను కాబట్టి. సో ఇది ఒరిజినల్ వెబ్సైట్. సో neco.blogspot.com ఉంది. సో ఇది వచ్చేసి blogspot.com మన బ్లాగ్ని. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సో ఒక స్లైడర్ ఓకే బాగానే ఉంది. సో వాటికి ఇమేజెస్ ఎలా చేంజ్ చేయాలని తర్వాత చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ కొన్ని విడ్జెట్స్ ఉన్నాయి సైడ్ బార్లో. సో వీటిని సైడ్ బార్లో ఉండే వాటిని విడ్జెట్స్ అని అంటారు. సో ఇవి ఏంటంటే ప్రతి బ్లాగ్లో కూడా మనకి కామన్గా ఉంటాయి అన్నమాట. సో ఈ కంటెంట్ అంతా కూడా మనకి కామన్గా ఉండటం అనేది జరుగుతుంది. సో దీనికోసం నేను ఏం చేస్తున్నాను అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏవైతే విడ్జెట్స్ ఉన్నాయో సో వాటిని సేమ్ యాసిడ్గా ఫస్ట్ సెట్ చేద్దాం. సో సెర్చ్ బార్ ఉంది, తర్వాత పాపులర్ ట్యాగ్స్ బ్లాగ్ అచీవ్ ఉంది, తర్వాత రీసెంట్ వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే సో సెర్చ్ బార్ ఉంది, పాపులర్ పోస్ట్ ఉంది, తర్వాత మళ్ళీ సెర్చ్ దిస్ బ్లాగ్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది, తర్వాత బ్లాగ్ అచీవ్ ఉంది, తర్వాత రిపోర్ట్ అబ్యూస్ అని ఉంది. సో ముందు వీటిని మనం తీసేద్దాం. సో వీటిని తీసేయడం కోసం ఏం చేయాలి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం బ్లాగర్లోకి వెళ్ళి ఇక్కడ లేఅవుట్ అనే ఆప్షన్ ఉంది. సో విడ్జెట్స్ నుంచి అన్ని ఆప్షన్స్ మనకి ఇక్కడ. సో ప్రతిదీ HTML ద్వారా మనం చేయడానికి ప్రయత్నించకుండా సో వీటిని యూజ్ చేసుకుని మనం చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే HTML జావాస్క్రిప్ట్ అని ఉంది. సో దీన్ని ఫస్ట్ అని స్కిప్ చేయండి. సో సెర్చ్ దిస్ బ్లాగ్, ఓకే అడ్సెన్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే అడ్సెన్స్ సంబంధించినటువంటి కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్లాగ్ అచీవ్. సో ఒకసారి ఇక్కడ దీన్ని క్లిక్ చేద్దాం, ఎడిట్ HTML. ఇక్కడ ఏం లేదు. సో సెర్చ్ దిస్ బ్లాగ్. సో ఈ సెర్చ్ దిస్ బ్లాగ్ని మనం క్లిక్ చేసి సో రిమూవ్ చేయండి. సో కావాలంటే మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు. సో అది కూడా తర్వాత చూద్దాం. సో ఓకే, సేవ్ ఎలిమెంట్ అండ్ రిఫ్రెష్. సో రిఫ్రెష్ మనం చేస్తే మనకి ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి ఇది మనకి పోయింది. సో ఒకవేళ మనకి మనం లాగిన్ అయ్యగలుగుతామంటే సో ఇక్కడే మనకి ఆప్షన్స్ అనేవి రావడం జరుగుతుంది సో డిలీట్ చేయడానికి. సో నేను దానితో పెట్టుకోకుండా సో ఇక్కడ బ్లాగ్ వచ్చి సో బ్లాగ్ వచ్చి సో దీన్ని కూడా నేను రిమూవ్ చేస్తున్నాను. సో బ్లాగ్ వచ్చి ఏంటి మనం రీసెంట్గా మనం బ్లాగ్లో ఉన్నటువంటి పోస్ట్ అన్నింటినీ కూడా మనం మంత్ వైజ్గా డిస్ప్లే చేసుకుని సో తర్వాత ఇది కూడా అయిపోయింది. సో బ్లాగ్ వచ్చి అయిపోయింది. సో రిఫ్రెష్. సో బ్లాగ్ వచ్చింది కూడా నేను రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ రిమూవ్ సో పవర్ బై బ్లాగర్. సో ఇది వచ్చేసి ఏంటంటే అట్రిబ్యూషన్ అనమాట. అంటే వాళ్ళు మన బ్లాగ్స్పాట్ అప్లికేషన్ వాడుతున్నాం కాబట్టి సో పవర్ బై బ్లాగర్ అనే దాన్ని మనం యూజ్ చేస్తాం. సో దాన్ని తీసేయాలి. సో అబౌట్ రిపోర్ట్ అబ్యూస్ తీసేయాలి. సో ఈ రెండింటిని తీసేద్దాము. సో రిపోర్ట్ అబ్యూస్ రిమూవ్. అట్రిబ్యూషన్ ఓకే. సో సేవ్ అండ్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. ఓకే. సో ఇంతవరకు బాగానే ఉంది. సో మీకు ఏమైనా డౌట్ ఇంతవరకు మీకు డౌట్ లేదు కదా. సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడికి రండి. సో సో ఇంతవరకు బాగానే ఉంది. సో దీని తర్వాత మనకి రీసెంట్ పోస్ట్ అనేవి రావాలి. సో రీసెంట్ పోస్ట్ తర్వాత మనకి ఇక్కడ అబౌట్ మీ అని ఒక బ్లాగ్ వచ్చింది. సో దీన్ని మనం డిలీట్ చేయాలి. సో దీన్ని ఇక్కడ నుంచి ఎలా డిలీట్ చేయాలి చూద్దాం. సో క్లిక్. సో రిమూవ్. సేమ్ అదే వస్తుంది అన్నమాట మనకి. ఓకే. సో ఆటోమేటిక్గా ఇది క్లోజ్ అయిపోయింది. సో క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తే శాంపిల్ పోస్ట్ అని ఒక ఇది వచ్చింది. సో ఇది ఏంటి అంటే సో ఫీచర్ పోస్ట్ అనమాట. సో దీన్ని కూడా మనం రిమూవ్ చేద్దాం. రిమూవ్.
ఫీచర్ పోస్ట్ అంటే మనకి ఎక్కువగా మన రీసెంట్గా పబ్లిష్ చేసినటువంటి పోస్ట్ మనకి ఇక్కడ ఇన్సర్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి రీసెంట్ పోస్ట్ ఆన్ ఆర్డర్ లిస్ట్, తర్వాత లేబుల్ ఆన్ ఆర్డర్ లిస్ట్, శాంపిల్ టెక్స్ట్ అని ఉంది. శాంపిల్ టెక్స్ట్, తర్వాత పేజెస్, థీమ్స్. సో ఇక్కడ లేబుల్ క్లౌడ్ లేదు, ఎందుకంటే లేబుల్స్ మనం ఏం క్రియేట్ చేయలేదు కాబట్టి ఆ క్యారెక్టర్ మనకి ఇన్సర్ట్ అవ్వలేదు. తర్వాత పేజెస్, సో పేజెస్ కూడా మనం ఏం ఇన్సర్ట్ చేయలేదు కాబట్టి విడ్జెట్ అయితే ఉంది, సైడ్ బార్ విడ్జెట్ అయితే ఉంది, బట్ దాంట్లో కంటెంట్ కనిపించదు. సో కింద మనం వస్తున్నట్లయితే సో ఇక్కడ మనకి సో 3 రకాల విడ్జెట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం హెడ్డింగ్ అని తెచ్చుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకి అలాగే కనిపిస్తాయి అనమాట. సో బ్లాగర్ ట్యూటోరియల్స్, బ్లాగర్ టెంప్లెట్స్ ఉంది. సో సేమ్ అవే ఇద్దాం మనం కూడా. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే సో ఇక్కడ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. లేదు అనుకుంటే సో కిందకి వచ్చిన తర్వాత సేవ్ అరేంజ్మెంట్, సో ఇక్కడ ఫీడ్ అని ఉంది కదా, సో దీన్ని సో ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్లాగర్ ట్యూటోరియల్స్ అని ఇచ్చారు. సేవ్. ఓకే, సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. చూసారా బ్లాగర్ ట్యూటోరియల్స్ అని వచ్చింది. సో ఇప్పుడు బ్లాగర్ టెంప్లెట్స్ అని ఇద్దాం. సో బ్లాగర్ టెంప్లెట్స్, బ్లాగర్ టెంప్లెట్స్ సేవ్. సో ఇక్కడ మనకి షో అనేది మనకి ఎన్ని కావాలంటే మనం డిస్ప్లే చేస్తాం అనమాట. సో సేవ్. ప్లస్ లింక్స్ మాత్రం మనకి డిస్ప్లే అవుతాయి. ఓకేనా. సో సేమ్ యాజ్ టీజ్గా మనకి ఇక్కడ రావడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ ఇది ఏంటి అంటే ఆటోమేటిక్గా డైనమిక్గా మనకి చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా ఈ టెక్స్ట్ అనేది సో పవర్ బై బ్లాగర్ కూడా మనకు కావాలనుకుంటే ఉంచుకోవచ్చు. తర్వాత దీన్ని ఎలా చేంజ్ చేయాలి. సో ఇప్పుడు ఇంతవరకు మనం ఒక స్ట్రక్చర్ మనం డిజైన్ చేసుకోవడం జరిగింది. సో మీరు బ్లాగర్ ఓపెన్ చేసుకుంటే బ్లాగ్ లోపల సో అవి మీకు కనిపిస్తాయి. మనం రిమూవ్ చేసినవి మళ్ళీ మనకి డిస్ప్లే అవ్వవు. సో దీని తర్వాత మనం కింద ఉన్నటువంటి ఫూటర్ని ఎలా చేంజ్ చేయాలో చూద్దాం. సో ఈ ఫూటర్ టెక్స్ట్ పవర్ బై బ్లాగర్ ఉంది, దీన్ని తీసేద్దాము. సో మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఫూటర్ క్లిక్ చేశాను. ఓకే ఫూటర్. సో కిందకి వచ్చింది మనం. సో ఫూటర్, సో కొంచెం ఒకసారి జూమ్ బ్యాక్ చేసుకోండి. ఓకే ఎక్కువ కంటెంట్ కనబడుతుంది. సో ఫూటర్, ఫూటర్ విజెట్స్ కంటెంట్స్. సో ఇక్కడ మనం చూసినట్లయితే బ్లాగర్ ట్యూటోరియల్స్ ఉంది కదా, దీని కిందకి వచ్చేస్తే ఇక్కడ మనకి బ్లాగర్ టెంప్లెట్స్. ఓకే సో లాస్ట్లో ఉంచుకుని కాపీ రైట్స్ అని. సో ఇక్కడ మనం వీటిని చేంజ్ చేయాలి. యాక్చువల్గా అయితే మనం వీటిని అస్సలు కదిలించకూడదు. సో ఈ పవర్ బై బ్లాగర్ అనేది మనం తీసేసుకోవచ్చు. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది మనకు ఉండదు. సో పవర్ బై బ్లాగర్ సో నేను దీన్ని నా వెబ్సైట్ లింక్ నేను ఇస్తున్నాను. సో మీకు టెక్స్ట్ లింక్స్ అంటాను. సో ఇక్కడ పవర్ బై బదులు కూడా మనం ఏం చేయొచ్చు అంటే డిజైన్ బై కానీ లేకపోతే డిజైన్ బై. సో సేవ్. సో సేవ్ చేసి ఒకసారి రిఫ్రెష్ కింద చేస్తే మనకి సో ఈ కంటెంట్ అనేది చేంజ్ అయిపోతుంది. సో డిజైన్ బై బ్లాగ్ వచ్చి. ఓకే ఇప్పుడు ఈ కింద ఇది సో దీన్ని యాక్చువల్గా అయితే మనం తీసుకునే ఫ్రీ టెంప్లెట్ కాబట్టి మనం వీటిని కదిలించుకోవాలి. సో పబ్లిక్ కంటెంట్ కిందకి వస్తుంది. సో చూడండి ఇక్కడ వీడు ఆల్రెడీ ఇచ్చాడు, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు రిమూవ్ ఆర్ చేంజ్ దీస్ అని. సో దీన్ని మనం తీసేయకూడదు. సో ఒకవేళ మనం తీసేసినా కూడా వాళ్ళకి ఎలా తెలుస్తుందంటే జావా స్క్రిప్ట్లో మనకి వాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఇది మనకి ఉంటుంది, కోడింగ్ అనేది ఉంటుంది. సో వాళ్ళకి ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట మనం రిమూవ్ చేసాం లేదా అని. సో ఇది సో దీన్ని మనం కావాలంటే హైడ్ ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేను దీన్ని హైడ్ చేస్తున్నాను అంటే తీసేయట్లేదు, అలాగే ఉంచట్లేదు. సో దీనికి HTML కామెంట్ అంటారు. సెట్టింగ్ ఒకసారి రిఫ్రెష్ చేయండి. జస్ట్ ఎనఫ్ అంతే. సో ఈ విధంగా మనం థీమ్స్ కస్టమైజేషన్ బేసిక్ కస్టమైజేషన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి సోషల్ మీడియా లింక్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనం అదే విధంగా చేసుకుంటాం అన్నమాట. సో ఎడిట్ HTML తర్వాత సో పైకి వెళ్ళండి. సో ఫేస్బుక్ అని క్లిక్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా వచ్చేసింది ఇక్కడ సోషల్ ప్రొఫైల్ విడ్జెట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ సో AHRF
సో ఒకసారి దీనికి సంబంధించి మనం లేఅవుట్లో ఏమైనా ఆప్షన్ ఉందేమో చూద్దాము. లేఅవుట్, ఎడిట్, ఓకే ఇక్కడ ఏం లేదు. సో థీమ్లోకి వెళ్ళి ఎడిట్ HTML, సో ఫేస్బుక్ సెర్చ్ చేసి ఫేస్బుక్ మీద కనబడుతుంది. సో ఇక్కడ మనకు కావాల్సినటువంటి మన యొక్క పేజ్ యొక్క లింక్స్ మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి వచ్చేసి ఏంటంటే సో ఏ పే టైటిల్స్ కనబడతాయి మనకి ప్రతి దానికి కూడా. సో ఆ టైటిల్స్ని బేస్ చేసుకొని మనం మన యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పేజెస్ కానీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ సో వాటికి సంబంధించిన లింక్స్కి ఇక్కడ మనం పేస్ట్ చేయాలి. ఈ విధంగా మనం కస్టమైజేషన్ థీమ్ యొక్క కస్టమైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం టెంప్లెట్ కస్టమైజేషన్ అనేది చేసుకుంటాము. కొంచెం ఏమాత్రం మనం ఏమైనా కోడింగ్ తప్పు చేసినా కూడా అలైన్మెంట్ మొత్తం డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై, సీ యూ.